నమస్కారం. ఓం శాంతి కార్యక్రమానికి స్వాగతం. మనస్సు నిశ్చలంగా నిలకడగా ఉండాలంటే ధ్యానం చేయాలంటారు. అశాంతిని తరిమివేసి ప్రశాంతత చేకూరుస్తుంది అంటారు. మరి ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే ఏంటి ఉపయోగం అన్న విషయాన్ని మనకు తెలియజేసేందుకు రజనీ సిస్టర్ మనతో పాటు ఉన్నారు. నమస్తే సిస్టర్. నమస్కారం. చెప్పండి, అసలు ధ్యానం అంటే ఏంటి? ధ్యానం చేస్తే ప్రశాంతత చేకూరుతుంది అంటారు. మరి అది ఎలా చేయాలి? ధ్యానము అంటే మెడిటేషన్, మనస్సుని ఏకాగ్రం చేయటమే మెడిటేషన్ అన్నమాట. మనస్సు యొక్క ఆలోచనల్ని మనం చక్కటి ఒక సకారాత్మక దారిపై తీసుకెళ్ళటమే మెడిటేషన్. యాక్చువల్గా మెడిటేషన్ గురించి ఎన్నో రకరకాల భ్రాంతులు ఉన్నాయి, ఎన్నో రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు మనుషులు కూడా. ఏంటి అంటే మెడిటేషన్ అంటే అసలు ఏమీ ఆలోచించకుండా బ్లాంక్ మైండ్ చేసి పెట్టుకోవటము అనేసి అనుకుంటారనమాట. కానీ వాస్తవంగా చూసినట్లయితే మెడిటేషన్ అంటే ఏమీ ఆలోచించకుండా ఉండటం కాదు, కానీ మనసులోని ఆలోచనలు ఒక ట్రెజర్ లాంటిదన్నమాట, మనందరికీ లభించినటువంటి న్యాచురల్ గిఫ్ట్. సో ఆ ఆలోచన విధానాన్ని సకారాత్మకమైన పద్ధతిలో పాజిటివ్ డైరెక్షన్లో ఛానలైజ్ చేయటం మెడిటేషన్ అని చెప్తాం. అలాగే ఇంకొన్ని భ్రాంతులు ఏంటి అంటే ఇంకో రకంగా ఏమనుకుంటూ ఉంటారంటే ఒక పర్టిక్యులర్ పోస్చర్లో కూర్చొని మెడిటేషన్ చేస్తేనే అది రైట్ పద్ధతి అని కూడా చెప్తూ ఉంటారనమాట. కానీ యాక్చువల్గా రాజయోగా మెడిటేషన్ బ్రహ్మకుమారీస్లో ఏదైతే మేము ప్రాక్టీస్ చేస్తామో అందరికీ తెలియజేస్తామో, దీంట్లో ఏంటంటే ఫిజికల్ పోస్చర్ పైన అటెన్షన్ ఇచ్చే అవసరం లేదు, కాకపోతే అలర్ట్గా కూర్చొని మనస్సుని ఏకాగ్రం చేయటం అనేది చాలా అవసరం అన్నమాట. ఫిజికల్ పోస్చర్ ఈ పద్ధతిగా ఈ ఆసనంలో కూర్చొని చేస్తేనే ఉంటుంది మెడిటేషన్ ఏకాగ్రత అనేది చేయగలము అనేటువంటి ఆలోచన కాదు, కానీ మనస్సుని ఏకాగ్రం చేయాలి, ఆలోచనల్ని ఏకాగ్రం చేయటం తప్ప ఫిజికల్ పోస్చర్ యొక్క ఇంపార్టెన్స్ ఏమి కూడా ఉండదన్నమాట. ఇంకా ఎన్నో రకాలుగా భ్రాంతులు ఏమున్నాయి అంటే ఏదో ఒక పదాన్ని తీసుకొని మళ్ళీ దాన్ని చాంట్ చేయటం కానీ, ఒక శ్లోకాన్ని తీసుకొని మళ్ళీ ఎన్నోసార్లు రిపీటెడ్లీ అనటం కానీ, అలా మెడిటేషన్ చేయాలి అనుకుంటారు. కొందరు ప్రాక్టీస్ చేస్తారు కూడా ఆ విధంగా. కానీ రాజయోగా మెడిటేషన్ బ్రహ్మకుమారీస్ ప్రాక్టీస్ చేసే దాంట్లో ఏంటంటే ఏ విధమైనటువంటి పదం యొక్క రిపిటేషన్ అనేది ఉండదు, జపించటం అనేది ఉండదు. అలాగే ఏ విధమైనటువంటి శ్లోకాన్ని కూడా ఎన్నిసార్లు అనాలి అనేది కాదనమాట. కానీ ఆలోచనలపైన అటెన్షన్ ఇస్తూ ఆ ఆలోచనల్ని నెగిటివ్ వేస్ నుంచి తొలగించేసి తర్వాత పాజిటివిటీ వైపుకి, పాజిటివ్ భావాలు ఉత్పన్నం చేసేటువంటి మంచి స్పిరిచువల్ థాట్స్ క్రియేట్ చేయటమే మెడిటేషన్లో చేయటం జరుగుతుందన్నమాట. ఇంకా ఏమనుకుంటారు అంటే మెడిటేషన్ చెయ్యాలి అంటే మనసులో ఆలోచనలు అయితే చాలా తీవ్రంగా వస్తూ ఉంటాయి. సో ఆ విధమైనటువంటి ఆలోచనల్ని ఆపడం చాలా డిఫికల్ట్. అందుకని పెద్దవాళ్ళు అంటూ వచ్చారనమాట, మనసు అనేటువంటిది కళ్ళెం లేని గుర్రం లాంటిది, దాన్ని కంట్రోల్ చేయటమే చాలా కష్టం. కళ్ళెం లేనటువంటి గుర్రంపై సవారీ చేస్తే తప్పకుండా ఎక్కడో యాక్సిడెంట్ అవుతుందన్నమాట. సో అదేవిధంగా ఈ మనస్సుని కంట్రోల్ చేయాలి అంటే చాలా డిఫికల్ట్ అంటారు, కానీ యాక్చువల్గా ఆ మనస్సు యొక్క ఆలోచనలపై అటెన్షన్ పెట్టినట్లయితే అది ఈజీ అవుతుందన్నమాట. సో ఇలాంటి ఎన్నో భ్రాంతులు ఉన్నాయి, కానీ ఇవన్నీ కాదు. ఒక పోస్చర్లో కూర్చోవటం అనేటువంటిది కూడా కాదు, బ్లాంక్ మైండ్ చేయటం కూడా కాదనమాట. హిందీలో ఒక చక్కటి సేయింగ్ చెప్పడం జరుగుతుంది. అదేంటి అంటే మన్కో దమన్ నహీ కరో, మన్కో అమన్ నహీ కరో, పర్ మన్కో సుమన్ బనావ్ అంటం జరుగుతుంది. అంటే మనస్సుని దమన్ అంటే సప్రెస్ చేయకూడదు, ఆలోచనల్ని అణిచివేసి జీరో థాట్స్ చేయకూడదు. అమన్ అంటే థాట్లెస్ చేయకూడదు మనసుని, కానీ సుమన్ చేయటము అని అంటారు. సుమన్ అంటే సుందర్ మన్, మంచి ఆలోచనలు, సకారాత్మకమైనటువంటి ఆలోచనల్ని క్రియేట్ చేయటమే మెడిటేషన్. ఇలా మెడిటేషన్ యొక్క ప్రాసెస్లో మనం చాలా చక్కగా అర్థం చేసుకునేటువంటి ఈ విషయాలన్నమాట. రజనీ సిస్టర్, అంటే ఒక పోస్చర్లో కూర్చొని అవసరం లేదు, అంటే కళ్ళు మూసుకొని బ్లైండ్గా ఇట్లా వెళ్ళడం అవసరం లేదు, ఆలోచనలను మొత్తానికి సప్రెస్ చేయడం అవసరం లేదు అని చెప్తున్నారు. మరి ఏ విధంగా సకారమైనటువంటి ఆలోచనలు పుట్టుకొస్తాయి? అంటే ఒకే దాని మీద ఏకాగ్రత ఎలా కుదురుతుంది? దానికి సంబంధించినటువంటి అభ్యాసం ఎలా ఉండాలి? అంటే ఇదేంటి అంటే దీనికి కావాల్సినటువంటి ఒక నాలెడ్జ్, అవేర్నెస్ అనేటువంటిది చాలా అవసరం రాజయోగ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడానికి.
మనసు యొక్క ఆలోచనలు సప్రెస్ చేయడం కాదు, కానీ మనము సెల్ఫ్ గురించి చక్కగా అర్థం చేసుకొని మనలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ ఏవైతే ఉంటాయో ఐడెంటిఫై చేయాలి. దెన్ స్ట్రెంగ్త్స్ గురించి ఎక్కువ చింతన చేయటం. ఎంత ఫోకస్ మనం మన యొక్క పాజిటివ్ క్వాలిటీస్ పైన పెడుతూ ఉంటామో అంతగా ఈ నెగిటివిటీస్, వీక్నెసెస్ మనలో ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా డైల్యూట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా అయితే రాజయోగ మెడిటేషన్లో ఏంటి అంటే మన సెల్ఫ్ అవేర్నెస్, స్పిరిచువల్ నాలెడ్జ్ అనేటువంటి బేసిస్ పై మనం మెడిటేషన్ చేస్తూ ఉంటాం. సో కళ్ళు తెరిచి చేయటం అనేటువంటిది రాజయోగ మెడిటేషన్ యొక్క పద్ధతి. మామూలుగా మెడిటేషన్, ధ్యానం అనగానే కళ్ళు మూసుకునేటువంటి ఒక పోస్చర్ ఇమీడియట్గా గుర్తొచ్చేస్తుంది అనమాట. కానీ యాక్చువల్గా కళ్ళు మూసుకునేది కాదు. కళ్ళు మూసుకుంటేనే మెడిటేషన్ చేయగలము అలా కూడా కాదనమాట. కేవలం కళ్ళు తెరిచి అన్ని పనులు చేస్తూ కూడా మన ఆలోచన పద్ధతి ఎలా ఉంది అనేటువంటి విషయంపై అటెన్షన్ పెట్టడం. అయితే ప్రొసీజర్కి వచ్చినట్లయితే మనము సెల్ఫ్ అవేర్నెస్, నేను ఎవరిని అన్నటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అయితే కేవలం కనిపించేటువంటి ఫిజికల్ శరీరమే మనము అనుకుంటాం అన్నమాట. కానీ శరీరం కాదు. కానీ ఈ శరీరాన్ని నడిపించేటువంటి ఒక చైతన్యమైన శక్తి ఆత్మ ఉంటుంది. సో ఆత్మ గురించి మనం చక్కగా అర్థం చేసుకునే అవసరం ఉంటుందన్నమాట. రాజయోగ మెడిటేషన్లో శరీరాన్ని నడిపించేటువంటి చైతన్యమైన ఒక లైఫ్ ఎనర్జీ, ప్రాణశక్తి, అదొక సటిల్ పాయింట్ ఆఫ్ లైట్, స్పార్క్లింగ్ పాయింట్ ఆఫ్ లైట్ అన్నమాట. నొదిటి మధ్య ఉండేటువంటి ఆ చైతన్యత పైన మనసు యొక్క ఆలోచనల్ని తీసుకురావటం. మరి ఆ చైతన్యమైనటువంటి శక్తి ఏ విధమైనటువంటి క్వాలిటీస్తో తయారైంది. ఎలా అయితే ఫిజికల్ బాడీ గురించి మనము కనుక చూసినట్లయితే పంచతత్వాలతో ఈ శరీరం తయారైంది. కానీ ఆ చైతన్యమైనటువంటి లైఫ్ ఎనర్జీ, ఈ ఫిజికల్ బాడీని నడిపించేటువంటి ఆ చైతన్య శక్తి 7 క్వాలిటీస్ తయారైందనమాట. అదేంటి అంటే మనము మన లైఫ్లో ప్రతి ఒక్కరూ ఇష్టపడేటువంటి క్వాలిటీస్, ప్రతి ఒక్కరూ అనుభవం చేయాలి అన్నటువంటి, ఎక్స్పీరియన్స్ చేయాలి అనేటువంటి క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ క్వాలిటీసే ఆత్మ యొక్క ఒరిజినల్ క్వాలిటీస్ అన్నమాట. అంటే ప్రతి ఒక్కరు తమ జీవితంలో శాంతి కావాలి అని కోరుకుంటారు. అంటే ఎవరు కోరుకుంటున్నారు? ఇక్కడ ఫిజికల్ బాడీ యొక్క శాంతి కాదు, కానీ ఆత్మ యొక్క శాంతి, ప్రశాంతత. సో ఆత్మ తయారైందే శాంతి అనేటువంటి క్వాలిటీతో. అదేవిధంగా సుఖం, ఎంతో భౌతికమైనటువంటి పదార్థాలని ఉపయోగిస్తూ లగ్జరీస్, కంఫర్ట్స్ అన్నీ కూడా మనము పొందాలి, సంపాదించాలి అనేసి దాంతో సుఖంగా ఉండొచ్చు అనుకుంటాం. కానీ నిజంగా చూసినట్లయితే భౌతికమైనటువంటి వస్తువులతో సుఖాన్ని, శాంతిని మనం పొందలేము. ఎందుకంటే చైతన్యమైనటువంటి ఆత్మ యొక్క ఒరిజినల్ క్వాలిటీ సుఖము, ఒరిజినల్ క్వాలిటీ శాంతి, ఒరిజినల్ క్వాలిటీ స్నేహం. అందుకే రిలేషన్షిప్స్లో కూడా చూసినట్లయితే అందరితో స్నేహంగా ఉండాలని అందరూ ఇష్టపడతారు. అందరూ నాతో స్నేహంగా ఉండాలి, చాలా స్నేహంగా వ్యవహరించాలి అనేటువంటి కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట. ఎవరైనా ఈర్ష్య పడడం కానీ, ద్వేషించుకోవటం కానీ అలా మనల్ని చేసినట్లయితే, మనతో వ్యవహరించినట్లయితే ఆ ఫీలింగ్స్ ఎదుటి వ్యక్తి నుంచి మనకు అలా వచ్చినట్లయితే ఎవరికి ఇష్టం ఉండదు అన్నమాట. ఖచ్చితంగా శాంతి ఉంటుంది. అది ఎందుకు అంటే ఒరిజినల్ క్వాలిటీ ప్రతి మానవుడిది ఏంటి అంటే ఆత్మ యొక్క ఇంటర్నల్ లైఫ్ ఎనర్జీ యొక్క క్వాలిటీ ఏంటి అంటే స్నేహం, ప్రేమ. అందుకని ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసేది ప్రేమ అన్నమాట, స్నేహంగా ఉండాలి అనేసి. అదేవిధంగా ప్యూరిటీ, క్లీన్లీనెస్, స్వచ్ఛత, సత్యత, శుభ్రత, ఇది కూడా ఒరిజినల్ క్వాలిటీ ఆఫ్ ద సోల్, ఆత్మ, ద స్పిరిచువల్ బీయింగ్ అన్నమాట. అలాగే వచ్చేటువంటి డే టు డే మనం ఫేస్ చేసేటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎదుర్కొనేటువంటి కాన్ఫిడెన్స్ ఏదైతే కావాలి, కరేజ్ ఏదైతే కావాలి, సమాధానపరిచేటువంటి యోగ్యత ఏదైతే కావాలి, అది అంతర్గత శక్తి, స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఆత్మిక శక్తి ఉన్నప్పుడే మనము ఛాలెంజెస్ని ఫేస్ చేయగలం అన్నమాట ధైర్యంగా. సో ఆత్మ యొక్క ఒరిజినల్ క్వాలిటీ శక్తి అనేసి. సో శాంతి, సుఖము, ప్రేమ, పవిత్రత, శక్తి, జ్ఞానము, నాలెడ్జ్, ఆనందం, ఈ 7 ఇన్నేట్ కోర్ క్వాలిటీస్తో ఆ ఇంటర్నల్ కాన్షియస్నెస్, లైఫ్ ఎనర్జీ, అది స్పిరిచువల్ పదం చూసినట్లయితే ఆత్మ ఈ 7 క్వాలిటీస్తో తయారైందనమాట. సో సతో ప్రధాన స్థితి అంటారు. అంటే ఈ 7 క్వాలిటీస్ ఆత్మలో ఉన్నటువంటి క్వాలిటీస్ 100%
మనలో ఉన్నాయి అంటే ఆత్మ యొక్క స్టేజ్ ఏదైతే ఉంటుందో అది సతో ప్రధానత. 7 క్వాలిటీస్ కూడా ఒరిజినల్ కోర్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి 100% ఉన్నాయి అనేసి. సో ఈ క్వాలిటీస్ని మనము లోపల ఇమిడి ఉన్నటువంటి ఈ 7 కోర్ క్వాలిటీస్ని బయట ఎమర్జ్ చేయటమే మెడిటేషన్లో చేసేటువంటి పద్ధతి అన్నమాట. రజనీ సిస్టర్, అంటే మీరు ఏవైతే 7 క్వాలిటీస్ అంటే అన్ని పాజిటివ్లోనే ఉన్నాయి, స్నేహం, ప్రేమ, అయితే ఇవన్నీ ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు, అనుభవంగా కూడా తెలుసుకోవాలనుకుంటారు, అనుభవించాలి అనుకుంటారు. వీటిని ప్రతి ఒక్కరి దగ్గర నుండి స్నేహమే ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఏవైతే ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయో, కోరుకోనివి, అటువంటి ఛాలెంజెస్ని మనం ఫేస్ చేసినప్పుడు దాన్ని తట్టుకొని నిలబడాలంటే కూడా ఈ ధ్యానం ఉపయోగపడుతుంది. యూస్ఫుల్ అయితే ఏంటంటే మనం పరిస్థితి వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఆ క్వాలిటీస్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను శక్తిశాలిగా ఉండాలి, నేను చాలా ధైర్యంగా ఉండాలి, ఇప్పుడు చాలా భయంకరమైన సిచ్యువేషన్ని నేను ఫేస్ చేస్తున్నాను కదా అన్నటువంటి ఆలోచనల్లో మనుషులు ఉంటారు జనరల్గా. కానీ ఆ సిచ్యువేషన్ వచ్చిన టైంలో మనం ఆ ప్రాక్టీస్ చేసి, ఎక్స్పీరియన్స్ చేసి ఆ స్టేట్ ఆఫ్ మైండ్ అది మనము అచీవ్ చేయాలి అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే పిల్లలు ఎగ్జామినేషన్ రోజున ఆ రోజు ఆ ముందు కొన్ని రోజుల నుండి చదివితేనే సరిపోదన్నమాట. ఇయర్ లాంగ్ ప్రిపేర్ అవ్వాలి, అప్పుడు కానీ ఫైనల్ ఎగ్జామ్ అనేది ఫేస్ చేయగలుగుతారు, కాన్ఫిడెంట్గా ఇచ్చేసి పాస్ అవ్వగలుగుతారు అనమాట. సో అదేవిధంగా సమస్య వచ్చింది అంటే అదొక మన లైఫ్ అనేటువంటి ఈ విషయంలో ఒక ఎగ్జామినేషన్ పేపర్. సో దాంట్లో ఆ సమస్య వచ్చినప్పుడు నేను ప్రిపేర్ అవుతా అంటే మెడిటేషన్ అప్పుడు చేస్తాను అంటే అప్పుడు ప్రిపరేషన్ కాదనమాట. ప్రయర్ ప్రిపరేషన్ ఈజ్ ఎసెన్షియల్ అనమాట. అంటే ముందు నుంచే మనం రెగ్యులర్గా మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ కూర్చొని ఆ క్వాలిటీస్ యొక్క చింతన చేస్తూ ఆ క్వాలిటీస్ని విజువలైజ్ చేస్తూ దెన్ ఆ 7 క్వాలిటీస్ని ఫీల్ అవ్వటం. ఎక్స్పీరియన్స్ ఎంతగా చేస్తామో ఆ క్వాలిటీస్ మన ఒరిజినల్ నేచర్, మన పర్సనాలిటీలోని భాగంగా మనం అనుభూతి చేస్తాం అన్నమాట. అప్పుడు ఆల్రెడీ ఆ క్వాలిటీస్ని ఎక్స్పీరియన్స్ చేసి మన పర్సనాలిటీలో ఉంది కాబట్టి ఎప్పుడు సిచ్యువేషన్ వస్తుందో అప్పుడు ఇమీడియట్గా ధైర్యంగా ఫేస్ చేయగలుగుతాం అన్నమాట. అలా అంటే ఆ సమయంలో కాకుండా ముందు నుంచే రెగ్యులర్ ప్రాక్టీస్ ఉన్నప్పుడే సిచ్యువేషన్స్ సమయంలో ఆ క్వాలిటీస్, ఆ మెడిటేషన్ యొక్క స్ట్రెంగ్త్ అనేటువంటిది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలా మొత్తానికి ప్రాక్టీస్ చేస్తే అది మనలో అలవాటు అయిపోయి అది మన మొత్తం ఆల్మోస్ట్ అన్ని స్నేహం, ప్రేమ, ఇష్టము, ఈ మొత్తం పూర్తిగా ఏదైతే శక్తి ఉందో అది ప్రాక్టీస్ వల్ల ఈ 7 క్వాలిటీస్ అబ్బుతాయి, మనకి ఎక్స్పీరియన్స్లోకి వస్తాయి. రెగ్యులర్ ప్రాక్టీస్ కావాలి. మరి అది దాన్ని అభ్యాసం చేసేది ఎలా, అంటే ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి? చేసేటువంటి విధి పద్ధతి ఏంటి అంటే మనము టైం తీయాలి. ప్రతిరోజు కాస్త సమయం తీసి ఒక 15 minutes, 20 minutes, 10 minutes బేసిక్గా బిగినర్స్కి కావాల్సింది 10 to 15 minutes మెడిటేషన్ ప్రాక్టీస్ రెగ్యులర్ ఉండాలన్నమాట. ఎర్లీ మార్నింగ్ లేవగానే లేకపోతే కాస్త ఫ్రెష్ అయిపోయిన తర్వాత కూడా మెడిటేషన్ ప్రాక్టీస్ అలా చేయటం. అంటే కూర్చొని ఆలోచనల్ని అంటే అలర్ట్గా కూర్చోవాలి, రిలాక్స్ అయిపోయి కూర్చోవాలి, కానీ అలర్ట్గా ఏ ఫిజికల్ పోస్చర్ లేకున్నా కూడా అలర్ట్గా కూర్చొని ఆలోచనల్ని వేరే వరల్డ్లీ యాక్టివిటీస్ కానీ, పనుల గురించి కానీ, బాధ్యతల గురించి కానీ ఆ సమయం అది ఆలోచించకుండా బయట విషయాలన్నింటి నుంచి కూడా మనస్సు ఆలోచనల్ని విత్డ్రా చేసుకోవటం అన్నమాట. అక్కడి నుంచి తీసేసి సంకీర్ణం చేసుకొని ఇంట్రావర్ట్ మన అంతర్ముఖి స్థితిలోకి వెళ్ళిపోవాలి. నేను ఈ శరీరం ఫిజికల్ కనిపించేటువంటి ఫిజికల్ బాడీని కూడా కంప్లీట్గా రిలాక్స్ చేస్తూ మనస్సు వైపుకి అటెన్షన్ తీసుకెళ్ళి మనస్సుని ప్రశాంతంగా అనుభూతి చేస్తూ ఇది ప్రాక్టీస్లో అన్నమాట. దెన్ ఆ స్పిరిచువల్ థాట్స్ మనసులో క్రియేట్ చేయటం. నేను ఒక ఫిజికల్ శరీరాన్ని నడిపించేటువంటి ఒక చైతన్య శక్తి, ఒక స్పార్క్లింగ్ లైట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ మై ఫోర్ హెడ్, అండ్ ఆ పాయింట్ ఆఫ్ లైట్ ఈస్ మేడప్ ఆఫ్ పీస్, శాంతి అనేటువంటి నా ఒరిజినల్ క్వాలిటీ. ఆ చింతన చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అవుతుందన్నమాట ఎక్స్పీరియన్స్ అనేటువంటిది. అది ఒక్కొక్క క్వాలిటీ 7 క్వాలిటీస్ ఏవైతే ఆత్మ గురించి మనం తెలుసుకున్నామో ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్క సమయంలో ఒక 10 minutes ఆ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళేటువంటి అభ్యాసం చేయాలి. ఈ అభ్యాసాన్ని ఒక్క 1 minute వ్యూయర్స్ కోసం మీరు చేస్తారా? చేయించవచ్చు. అయితే స్లోగా కొన్ని థాట్స్ ఇస్తూ దెన్ ఆ థాట్స్ని మన మనసులో ఫీల్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట.
సో ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయాలి అంటే నెమ్మదిగా నేను ఫ్యూ థాట్స్ ఇస్తాను. అయితే ఇనిషియల్ టైమే 10 to 15 మినిట్స్ కాబట్టి అయితే 1-2 మినిట్స్ 3 మినిట్స్ కూడా మెడిటేషన్ చేయొచ్చు అనమాట. అలా కాదు 10-15 మినిట్స్ అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ అంత డ్యూరేషన్ అవసరం ఉంటుంది. కాకపోతే 2 మినిట్స్ కూడా మనం ఆ స్టేట్లో వెళ్ళిపోతే కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట. చాలా ఎనర్జీని మనం క్రియేట్ చేసినట్టుగా, జనరేట్ చేసినట్టుగా మంచి ఎక్స్పీరియన్స్ అనేది అవుతుందన్నమాట. సో ఫస్ట్ ఫిజికల్ ప్రిపరేషన్ ఏంటి అంటే ప్రశాంతంగా ఉండేటువంటి చోట కూర్చోవటం, దెన్ మనసు ఆలోచనల్ని బయట యాక్టివిటీస్ నుండి కంప్లీట్గా తొలగించేసేయటం, తర్వాత సెల్ఫ్ పైన అటెన్షన్ తీసుకొచ్చి ఆ సెల్ఫ్లో కూడా ఫిజికల్ సెల్ఫ్ కాదు కానీ స్పిరిచువల్ సెల్ఫ్, ఆధ్యాత్మిక శక్తి, షైనింగ్ డివైన్ లైట్, ఆ నుదిటి మధ్య మెరిసే నక్షత్రంలా ఆ ప్లేస్లో ఉంటూ మొత్తం ఫిజికల్ బాడీని నేను కంట్రోల్ చేస్తున్నాను. కానీ నా యొక్క ఒరిజినల్ క్వాలిటీ టు బీ అట్ పీస్. సో ఐఎమ్ పీస్ఫుల్ అనే థాట్ మీరు తీసుకోవచ్చు అనమాట. ఈ సమయంలో కూడా అది ఫీల్ అవ్వచ్చు. ఐఎమ్ పీస్ఫుల్, ఈ ఫిజికల్ బాడీ నేను కాదు, నా యొక్క ఒరిజినల్ నేచర్, నేను ఎంతో శక్తిశాలి చైతన్య శక్తిని, ఒక ప్యూర్ లైఫ్ ఎనర్జీ, నేను పాజిటివ్ క్వాలిటీస్ అన్నీ నాలో ఇమిడి ఉన్నాయి. మన మనసులో ఈ విధంగా థాట్స్ని యాక్సెప్ట్ చేసుకోవాలి. యాక్సెప్ట్ చేస్తూ ఆ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళటం అనమాట మెడిటేషన్లో. ఈ విధంగా చేస్తే క్రమక్రమేణా డైలీ రెగ్యులర్గా ఇదే ప్రాక్టీస్ చేస్తే ఆల్మోస్ట్ పూర్తిగా ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఆ తర్వాత పూర్తి ధ్యానానికి సిద్ధమైపోయినట్టే. అంటే సమాజంలో ఉన్నటువంటి రకరకాల ఆలోచనలు, అంటే ధ్యానం అంటే కళ్ళు మూసుకొని చేస్తూ ఉంటారు, అటువంటి టైంలో కూడా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి వాటిని కట్టడి చేయాలి కదా. వాటిని కట్టడి చేసినప్పుడు మాత్రమే పూర్తి ధ్యానంలోకి వెళ్ళగలుగుతాం. అంటే ఏంటి బలమైనటువంటి, అంటే నైతిక విలువలు పెంపొందించుకునే క్రమంలో కూడా ధ్యానం చేస్తూ ఉంటాం. అంటే ఏ విధమైనటువంటి ప్రాక్టీస్ ఉంటే ఆలోచనలు కట్టడి చేసే అవకాశాలు ఉంటాయి? ఆలోచనల్ని మనము ఎలా అయితే ఇంతకుముందు తెలుసుకున్నామో సప్రెస్ చేయలేము, అణిచివేయలేము, థాట్లెస్ మనసుని చేయలేము. ఎంతో ప్రాక్టీస్ చేస్తూ మనసులో జీరో థాట్స్, బ్లాంక్ మైండ్, అది ప్రాక్టీస్ చేస్తారనమాట ఎంతోమంది. కానీ దాంతో ఉపయోగం ఏం లేదు. కానీ ఆ ఉన్నటువంటి థాట్ ఎనర్జీని ఒక మంచి వైపుకి, మంచి ఎక్స్పీరియన్స్ తీసుకురావడానికి మనం ఉపయోగించుకోవటం అనేది మెడిటేషన్లో, రాజయోగ మెడిటేషన్లో చేస్తాం అనమాట. అయితే ఆ కేపబిలిటీస్ మనలో అప్పుడు పెరుగుతాయి. బయట సమాజంలో ఉండేటువంటి నెగిటివిటీస్ని ఆపేయాలి అనేసి, అంటే అంతగా మనము ఫిజికల్గా ఈజీగా చేయలేకపోయినా కూడా మన మనసు యొక్క స్థితి, మనసు యొక్క ఫీలింగ్స్, మనసు యొక్క వైబ్రేషన్స్, మానసికమైన పాజిటివ్ థాట్స్ ద్వారా వచ్చేటువంటి వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా మన చుట్టూ ఉండేటువంటి అట్మాస్ఫియర్ని ప్రభావితం పరుస్తాయి అన్నమాట. సో చుట్టూ ఉండేటువంటి నెగిటివ్ అట్మాస్ఫియర్లో కూడా నేను ఒక పాజిటివిటీని స్ప్రెడ్ చేయాలి అంటే దానికి బేసిస్ ఏంటి అంటే ఫస్ట్ ఐ షుడ్ బీ పాజిటివ్ విద్ ఇన్ మై థాట్స్ అన్నమాట, ఆలోచనల్లో, మైండ్. సో ఆలోచనల్లో ఆ పాజిటివిటీని తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా థాట్ వైబ్రేషన్స్ అనేది మన చుట్టూ స్ప్రెడ్ అవుతాయి. ఆ వైబ్రేషన్ స్ప్రెడ్ అయినప్పుడు అట్మాస్ఫియర్ అనేటువంటిది పాజిటివ్గా తయారవుతుంది. సో ఎప్పుడైతే మనం కూర్చొని ఈ మంచి క్వాలిటీస్ని ఎక్స్పీరియన్స్ చేస్తామో తర్వాత ఇమీడియట్గా లేచిన వెంటనే ఆ ప్రశాంతమైన మెడిటేటివ్ స్టేట్లోంచి లేచి పనుల్లోకి వెళ్ళిన వెంటనే ఏదైనా డిస్టర్బెన్స్ జరిగింది అంటే ఇమీడియట్గా కోపం వస్తుందా? మనకి రాదనమాట. ఎందుకంటే ఆల్రెడీ ప్రశాంతమైన స్థితి కాబట్టి. సో ఇమీడియట్గా డిస్టర్బెన్స్లోకి రాలేకపోతాం. సో ఆ ఉన్నటువంటి సిచ్యువేషన్ని చక్కగా అర్థం చేసుకొని ప్రశాంతమైన మనస్థితితో దాన్ని సాల్వ్ చేయాలి అనేటువంటి యాటిట్యూడ్ డెవలప్ అవుతుందన్నమాట. సో ఆ విధంగా మనలోని నెగిటివిటీస్, మనలోని నెగిటివ్ ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఈ మెడిటేషన్లో పాజిటివిటీ అనేది ప్రాక్టీస్ చేసినప్పుడు మనలో నెగిటివిటీస్ని తగ్గించవచ్చు. మన బిహేవియర్లోని అలజడి అనేటువంటిది ఇమీడియట్గా సిచ్యువేషన్ వచ్చిన వెంటనే అలజడిలోకి రావటం అనేటువంటిది రెడ్యూస్ అవుతుందన్నమాట. అప్పుడు మన బిహేవియర్లో, మన వ్యవహారంలో పాజిటివిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళపై కూడా ఒక పాజిటివ్ ప్రభావం అనేది పడుతుందన్నమాట మెడిటేషన్ ప్రాక్టీస్తో. ఓకే రజనీ సిస్టర్, మరి ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలకు ఇప్పటికే ఫస్ట్ నేను మారి
సమాజాన్ని మార్చాలి అని అనుకుంటే కుదురుతుంది. బట్ అంటే శారీరకంగా ఉన్నటువంటి రుగ్మతలు కూడా ఈ ధ్యానం వల్ల కాస్త తొలగుతాయి, ప్రశాంతత చేకూరుతుంది అని నేను విన్నాను. ఇజ్ ఇట్ రైట్? అవును, 100%. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నటువంటి ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి డాక్టర్స్ కూడా ఏం చెప్తారంటే 80% వ్యాధులన్నీ కూడా సైకోసోమాటిక్ అంటారు. సైకి అంటే మానసికమైనటువంటి స్థితి యొక్క ప్రభావం మన ఫిజికల్ బాడీపై పడుతుందన్నమాట. సో మనసులో అలజడి ఎక్కువగా ఉంది కాబట్టి శరీరం యొక్క అలజడి కారణంగా వ్యాధులు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. సో ఆ వ్యాధులు తగ్గించాలి అంటే మళ్ళీ మనము కేవలం మెడిసిన్ మన ఫిజికల్ బాడీకి ఇస్తే ఆ కంప్లీట్ క్యూర్ అనేటువంటిది సాధ్యం అవటం లేదు. టెంపరరీ క్యూర్, మళ్ళీ ఏదో ఒక రకంగా సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఆ విధంగా బయట వస్తూ ఉందన్నమాట, డిజీజెస్ రకరకాలుగా. కానీ పర్మనెంట్గా మనం చక్కటి హెల్త్ని మెయింటైన్ చేయాలి అంటే డెఫినెట్గా మెడిటేషన్లో పాజిటివిటీ ప్రాక్టీస్ చేసినప్పుడు మనసు ప్రశాంతంగా, మనసులో సంతోషం అనేటువంటిది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క ఎఫెక్ట్ ఫిజికల్ బాడీని కూడా హెల్దీగా తయారు చేస్తుంది అనమాట. అందుకని సైకోసోమాటిక్ డిజీజెస్ అంటున్నారు. అంటే ఆ సైకీ దగ్గర, మనస్సు దగ్గర ప్రాబ్లం ఉన్నప్పుడు మనసులో కనుక మనం మంచి ఆలోచనలు, మంచి సంతోషము, మంచి ఒక ప్రశాంతమైన మనస్థితి మెయింటైన్ చేస్తున్నాము అంటే ఆటోమేటిక్గా దాని యొక్క ప్రభావం హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అందుకని డాక్టర్స్ కూడా ఏంటంటే బీపీ హై ఉన్న, డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా కంట్రోల్ అవటం లేదు అంటే టెన్షన్ తీసుకోకూడదు, ప్రశాంతంగా ఉండాలి అని అంటూ ఉంటారనమాట డాక్టర్స్ కూడా. అంటే ఈ ప్రశాంతత ఎలా వస్తుంది మరి? సిచ్యువేషన్స్ ఏమో, పరిస్థితులు ఏమో చాలా నెగిటివ్గా ఉన్నాయి, చింత చేసేవిగా ఉన్నాయన్నమాట. కానీ ఆ సిచ్యువేషన్స్ యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది మన పైన పడకుండా ఉండాలి అంటే మన ఆలోచనల్ని మళ్ళీ ఆ స్పిరిచువల్ వైపుకి అనమాట, క్వాలిటీస్ వైపుకి కనుక తీసుకెళ్ళినప్పుడు ఆ క్వాలిటీస్ యొక్క చింతనతో ఆ ఎక్స్పీరియన్స్తో నా మనసు యొక్క ఫీలింగ్స్, భావాలు నా కంట్రోల్లో వచ్చేస్తే ఆ తర్వాత సిచ్యువేషన్ని కూడా మనం సెల్ఫ్ కంట్రోల్తో సిచ్యువేషన్ని కూడా ఈజీగా అర్థం చేసుకొని సమాధానం చేసేటువంటి కేపబిలిటీ మనలో పెరుగుతుంది. రజనీ సిస్టర్, అంటే చిన్న చిన్న సమస్యలకు కూడా అంటే పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేనటువంటి, కాలమే మాన్పించేటువంటి సమస్యలకు కూడా కొంతమంది భయపడరు. కాకపోతే చిన్న చిన్న సమస్యలకు కూడా భయపడే వాళ్ళు ఉంటారు, ఆందోళన చెందుతారు, వీళ్ళు డిప్రెస్ అయిపోతారు, పక్క వాళ్ళకి కూడా అశాంతికి చూపిస్తారు. మరి అటువంటి సందర్భంలో వాళ్ళ ప్రాక్టీస్ ఏ విధంగా ఉండాలి? అంటే ఏ విధంగా అసలు ఎలా స్టార్ట్ చేయాలి? ఇనీషియల్ స్టేజ్ ఎలా ఉంటుంది? ఇనీషియల్ స్టేజ్ అంటే బేసిక్గా ఉండేటువంటి క్లాసెస్ అటెండ్ చేయటం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ బేసిక్ అవేర్నెస్ అనేది తీసుకోవాలి. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే మనసులో ఎంతో మంచి ప్రశాంతమైన స్థితి ఉంటుంది కాబట్టి ఆ టైం బెస్ట్ టైం ఫర్ మెడిటేషన్. లేచిన వెంటనే ఇమీడియట్గా వేరే పనుల్లోని అలజడిలోకి రాకుండా ఆ 10 minutes 15 minutes కూర్చొని పాజిటివిటీ ఆలోచనలు మనసులో తీసుకొచ్చినప్పుడు మనసుకి ఆ పాజిటివ్ స్ట్రెంగ్త్ అనేది ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో ఆ శక్తి మళ్ళీ రోజంతా వచ్చేటువంటి చిన్న పెద్ద సిచ్యువేషన్స్ని కూడా మనము ఈజీగా ఫేస్ చేసేటువంటి కెపాసిటీ మనలో పెరుగుతుందన్నమాట. తొందరగా డిప్రెస్ అవ్వకూడదు, తొందరగా ఇరిటేట్ అవ్వకూడదు, తొందరగా అలజడిలోకి రాకూడదు అనేటువంటి థాట్ మన మనసులో ఉండాలి ఫస్ట్. ఏ చిన్న సమస్య అయినా దాన్ని పెద్దగా చేసుకుంటాం. ఎలాగా అంటే మన ఆలోచనలు ఎక్కువ ఆలోచించేసి. కానీ ఆలోచనల్ని తగ్గించి వచ్చినటువంటి సిచ్యువేషన్ని అర్థం చేసుకొని, తప్పకుండా సిచ్యువేషన్ వచ్చింది అంటే దానికి సమాధానం కూడా ఉంది, ప్రాబ్లం ఉంది అంటే తప్పకుండా దానికి సొల్యూషన్ ఉంది అనే విషయాన్ని మనము అర్థం చేయించుకోగలగాలి. ఆ తర్వాత ప్రశాంత స్థితిలో ఉంటూ ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకొని దాని యొక్క సమాధానం గురించి చింతన చేసినట్లయితే తప్పకుండా మనం బయటపడగలం. అయితే ఇది మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ అటెన్షన్ పెట్టుకోవాలి. సమస్య వచ్చిన వెంటనే డిస్టర్బ్ చేయటం అనేటువంటి నేచర్ నాది లేకుండా నన్ను సెల్ఫ్ కంట్రోల్ డెవలప్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఫస్ట్ రియలైజ్ అవ్వాలన్నమాట. తర్వాత అటెన్షన్ పెడుతూ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా ఆ నేచర్ని మనం మార్చుకోగలుగుతాం. అంటే మన సమాజంలో అంటే ఎన్నో రుగ్మతలని ధ్యానం వల్ల మనం అధిగమించవచ్చు. అయితే శారీరకంగా ఉన్నవి ఇంతకుముందు మీరు మానసికంగా కనుక మనం ఫిక్స్ అయిపోతే ఖచ్చితంగా వాటిని అధిగమించవచ్చు అని చెప్పారు. ఇక సొసైటీ విషయానికి వద్దాం. అంటే సొసైటీలో ఎన్నో వ్యవస్థలు ఉంటాయి, కుటుంబ వ్యవస్థ, ఆర్థికపరమైనటువంటి వ్యవస్థ, కంపెనీస్, వర్క్ చేసే సొసైటీ, వాటెవర్.
అటువంటి సిచ్యువేషన్లో ఎన్నో ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి, ఫేస్ చేయాల్సిన సందర్భాలు అవుతూ ఉంటాయి. కాకపోతే ఎంత దృఢ సంకల్పంతోనే ఉన్నప్పటికీ చాలాసార్లు తట్టుకోలేక ఎమోషన్స్కి గురవుతూ ఉంటారు. ఆ టైంలో కూడా ఖచ్చితంగా ఆందోళన చెందుతారు. మరి అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అయితే సిచ్యువేషన్స్ మన కంట్రోల్లో ఉండవు ఎప్పుడు కూడా. సిచ్యువేషన్ సమస్యలు అనేవి తప్పకుండా సమాజంలో ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటాయి. కానీ దాని యొక్క సమాధానం ఏంటి అంటే ఒక చిన్న స్లోగన్ చెప్పటం జరుగుతుందన్నమాట. స్వస్థితి ద్వారా మన పరిస్థితిపై విజయం పొందాలి. స్వయం యొక్క మనస్థితిని మనం కనుక కంట్రోల్లో పెట్టుకోగలిగాము అంటే పరిస్థితుల యొక్క సమాధానం రెడీగా ఉంటుందన్నమాట. అయితే ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా నా యొక్క ఇంటర్నల్ స్టేట్ అనేటువంటిది, స్టేట్ ఆఫ్ మైండ్ అనేటువంటిది డిస్టర్బెన్స్లో ఎక్కువ సమయం వరకు ప్రొలాంగ్ అవ్వకూడదు. అదే కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అయిన వెంటనే అది నేను రియలైజ్ చేయటం, నా స్థితిని నేను ప్రశాంతంగా తయారు చేసుకోవడానికి కాస్త ప్రయత్నం చేయటం, తర్వాత సమస్యను అర్థం చేసుకొని దాని యొక్క సమాధానం వైపుకి ప్రయత్నం చేయటం అనేది బెస్ట్ మెథడ్ అన్నమాట. ఓకే రజనీ సిస్టర్, అంటే ధ్యానం చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది, శాంతి ఏ విధంగా నెలకొంటుందో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సిస్టర్. వెల్కమ్. ఇది ఇవాల్టి ఓం శాంతి. మరో అంశంతో మరో ఓం శాంతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.